గోదావరి అఖండ గోదావరి పుష్కరాల కోసం ఇక్కడికి ఈ మీటింగ్కి విచ్చేసిన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారికి, టూరిజం మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారికి, నిన్న మీటింగ్లో పాల్గొన్న గవర్నమెంట్ విప్ అండ్ ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారికి, ఢిల్లీలో కొన్ని కార్యక్రమాల్లో మునిపోయిన గౌరవ ఎంపీ శ్రీమతి డాక్టర్ దగ్గుబాటి పురంధేశ్వరి గారికి, గౌరవ రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గౌరవ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి, గౌరవ శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారికి, గౌరవ ఎమ్మెల్సీ శ్రీ సోము వీర్రాజు గారికి, గౌరవ ఆనరబుల్ చైర్మన్ ఆఫ్ ఏపీ పోలీస్ అండ్ హౌసింగ్ కార్పొరేషన్ శ్రీ కళ్యాణం శ్రీనివాస్ గారికి, ఆయన ఇన్సైట్స్ తోటి నాకెంతో ముందుండి నడిపిస్తున్న, నా సహకారం అందిస్తున్న ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ కాంతిలాల్ దండే గారికి, కమిషనర్ PR&RD శ్రీ కృష్ణతేజ గారికి, చైర్మన్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు శ్రీ పి కృష్ణ గారికి, most dynamic collector. I could see that the kind of initiatives you take is quite inspiring. Kirti Cherukari garu, truly heartfelt namaskars to you. Narasimha Kishore garu, SP of Police Rajahmundry, meeku na hrudayapurvaka namaskaralu. Joint Collector Sri Megha Swaroop, Municipal Commissioner RMC Sri Rahul Meena gariki, which is Director Mission Clean Krishna and Godavari Canals Sri GC Kishore Kumar gariki, PCB Member Secretary Sri Saravanan gariki, PCCF Sri Chalpata gariki, CCF Rajahmundry Srimati Jyoti gariki, మిగతా ఉన్నతాధికారులందరికీ మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇది ప్రత్యేకించి జస్ట్ ఐ వాంట్ టు షేర్ ఇట్ విత్ యూ. ఇది మీకు we have to understand this is a NDA government. It's a tri-party government headed by the visionary leader and with great experience, Sri Chandrababu Naidu garu leading us, guiding us. It is headed by Sri Chandrababu Naidu garu. Repeatedly in certain cabinet discussions, he keeps telling us, I need minister's contribution for the smooth governance of the state. మీరు బాధ్యతలు తీసుకోకుండా ప్రతిసారి నా వైపు చూస్తే నేను ఏం చేయగలను, మీరు కూడా బాధ్యతలు తీసుకొని చాలా పదే చెప్తారు. దాన్ని ప్రేరణగా తీసుకొని, దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని పర్యావరణానికి సంబంధించి ఎలాంటి ప్రశ్న వేయాలన్నా, ప్రశ్నలు వచ్చినా కానీ దానికి సమాధానం నేనే చెప్పాల్సి వస్తుంది అసెంబ్లీలో. సో వెన్ పబ్లిక్ క్వశ్చన్స్ మీ, ద కన్సర్న్ మినిస్టర్ హ్యాస్ టు ఆన్సర్ టు దట్ క్వశ్చన్. సో ఈవెన్చువలీ ఎన్వైరన్మెంట్ ఆర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ప్లేస్ ఎ వెరీ కీ రోల్ ఇన్ దిస్ అఖండ గోదావరి పుష్కరం. అలాగే పంచాయతీలకి అన్ని అనుసంధానమైంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ అన్ అర్బన్ ఓరియంటెడ్, ఇట్స్ మోర్ ఆఫ్ వెరీ పంచాయత్ బేస్డ్ ఇష్యూ కాబట్టి ఇది. సో ఆల్ ద డిపార్ట్మెంట్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు పుష్కరమ్స్ ఆర్ మోర్ ఆర్ లెస్ ఐ హ్యాడ్ దెమ్. అలాగే మా కందుల దుర్గేష్ గారు కూడా టూరిజం సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన కూడా కీలకమైన బాధ్యత. సో మోర్ ఆర్ లెస్ అవర్ జనసేన పార్టీ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద NDA government. So we have a very key role to play and also we have a greater responsibility.
సో దాంట్లో భాగంగా ఎందుకు ఇద్దరు ముగ్గురు అడుగుతా ఉన్నాను నేను, అంటే వాట్ మేడ్ యూ టు స్టే ఫర్ 2 days అని అడుగుతా ఉంటే, మొన్న మధ్యన పొల్యూషన్ గురించి ఏదో ప్రశ్న వచ్చినప్పుడు అసెంబ్లీలో నా గురించి నాకే వేశారు అందరూ. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో చెట్లు కొట్టేసినా కానీ లేదంటే కలప అమ్మేసినా కానీ కూర్చోబెట్టి కలప అమ్మారు, మీరు ఎందుకు అమ్మారని చెప్పి నాకే ప్రశ్న. మా అధికారులు ఎవరు ప్రశ్నలు, మా అధికారులు లీడ్ చేస్తారు, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ చేస్తారు, కానీ ఫైనల్గా తప్పు జరిగితే నన్నే పట్టుకుంటారు. అలాంటిది చాలా పెద్ద ఎత్తున 10 కోట్ల మంది ఈయన ఆకర్షించబోతున్న ఈ గోదావరి అఖండ పుష్కరాలకి ఏదన్నా సరే నేను దీంట్లో పాల్గొనకపోయినా లేదు పర్లేదు, కొంత ఉదాసీనత చూపించినా నన్ను ప్రజలు క్షమించారు. సో నాది బిఫోర్ నాకు ఎవరి చేత చెప్పించుకోవడం నాకు ఇష్టం ఉండదు. నా బాధ్యతగా నేను వచ్చాను యాజ్ అ డిప్యూటీ సీఎం అండ్ ఆల్సో యాజ్ అ కన్సర్న్ మినిస్టర్, ద డిపార్ట్మెంట్స్ విచ్ ఆర్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు పుష్కరాలు. దట్స్ వాట్ మేడ్ మీ టు కమ్. ఇది ఈ సందర్భంలో పుష్కరాలు అనేది చాలా ఇలాంటి 12 సంవత్సరాలకు వచ్చి ఒకసారి పుష్కరాల్లో ఈ నదిలో మునిగితే చాలా పుణ్యం వస్తుంది. ఇట్స్ గ్రేట్ ఇంట్రిన్సిక్ సెంటిమెంటల్ వాల్యూ ఉంది, డివోషనల్ ఆస్పెక్ట్ ఉంది, డివోషనల్ పర్స్పెక్టివ్ ఉంది, ఆధ్యాత్మికత ప్రత్యేకత ఉంది దీనికి. అండ్ స్పెషల్ ఇన్ నేషన్ వైడ్ దీన్ని చూస్తూ ఉన్నారు. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా సందర్భాల్లో దీన్ని చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. సో దాంట్లో భాగంగా నేను మాట్లాడుతున్నప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రివ్యూ చేస్తున్నప్పుడు ఎందుకు అసలు ఎలా ఇనిషియేట్ అయిందని మీ దృష్టికి పట్టుకురాను. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రివ్యూ చేస్తున్నప్పుడు గోస్తని నది గురించి ఏదో వచ్చింది. గోస్తని నది నాట్ ఇన్ ఉత్తరాంధ్ర, ఇట్ ఈస్ సమ్ ఒక చిన్న కెనాల్ ఆఫ్ భీమవరం. అలా మాట్లాడుతూ దెన్ ఎంత ఉంది పొల్యూషన్ కంట్రోల్, పొల్యూషన్ ఎంత అవుతుందని మాట్లాడుతాం. దెన్ ద టాపిక్ కేమ్ టు పుష్కరం. దాంట్లో మేజర్ కన్సర్న్, పాయింట్ ఆఫ్ కన్సర్న్ ఏం కనిపించిందంటే, ఒకవైపు ముఖ్యమంత్రి గారు 10 కోట్ల మంది వస్తారు, దీన్ని చాలా ఆడంబరంగా చేయాలి, బలంగా చేయాలి, ఇది ఒక టూరిస్ట్ అట్రాక్షన్ అవ్వాలి, మేక్ ఓవర్ ఆంధ్రాకి ఇది చాలా కీలకమైన దశ వస్తుంది అని అనుకున్న పరిస్థితులు చూస్తుంటే, కంతిలాల్ దండే గారు నేను కృష్ణయ్య గారితో కూర్చోబెట్టి లాస్ట్ 1 week అంతా రివ్యూస్ చేస్తాను, అన్ని డిపార్ట్మెంట్స్ రివ్యూస్ చేస్తాను. ప్రత్యేకంగా మా దృష్టిలో పడింది ఏంటంటే రాజమండ్రి సిటీ తాలూకు వేస్టేజ్. ఇందాక కాంతిలాల్ దండే గారు చెప్పినట్టుగా 75 MLD ఈ డ్రైనేజ్ సివేజ్ ఈజ్ బీయింగ్ ప్రొడ్యూస్డ్ ఎవ్రీ డే పర్ డే. దాంట్లో యూ హ్యావ్ ఓన్లీ బిలీవింగ్ ఇన్ దట్ కెపాసిటీ ఈజ్ ఓన్లీ ఫర్ 30 MLD. దాన్ని ట్రీట్ చేసి తిరిగి నదిలోకి ఇవ్వడం అనేది 30 MLD. అది కూడా నాకు తెలిసేది మనం కలెక్టివ్గా ఇది కాబట్టి, మన సివేజ్ కాబట్టి దానికి ఎంత టెస్ట్ చేశారో, ఎంత దాన్ని అంటే ఇందాక మనం ఒక ఫ్యాక్టరీకి వెళ్ళాం, కొలిచాం, కానీ అసలు శుద్ధి చేసిన తర్వాత ఏ స్థాయిలో ఉంది నీళ్ళు అనేది ఇప్పుడు దాకా నాకు తెలిసి ఐ థింక్ పీసీబీ హ్యాజంట్ కన్సిడర్డ్ ఇట్. ఐ థింక్ సమ్వేర్ వీ షుడ్ టేక్ దట్ ఇన్ టు. అంటే ఫైనల్గా ఓకే 75 అంటే నాకు చాలా హాస్యాస్పదంగాను చాలా ఫాల్స్గా అనిపించింది. ఏంటంటే ఒకవైపు ఏమో పుణ్యనదులలో మనం స్నానం చేస్తే మనకి పుణ్యం వస్తుందని చెప్తున్నాం. 75 మిలియన్ లీటర్లు అంతేనా, 75 మిలియన్ లీటర్లు రోజుకి, దాంట్లో 30 మిలియన్ లీటర్లు ఏమో రోజుకి మనం శుద్ధి చేసి వదులుతున్నామని ఉంది. బట్ అది ఎంతో స్పష్టంగా లేదు. కానీ దాంట్లో 45 MLD డైరెక్ట్గా వదిలేస్తాం గోదావరిలో. గోదావరి తల్లి భరిస్తుంది కాబట్టి మనం వదిలేస్తున్నాం. అలాగే ప్లాస్టిక్ వేస్ట్ జనరేటెడ్ ఇన్ రాజమండ్రి ఈజ్ 5 million metric tons per day. 5 million metric tons per dayలో అంటే 75 మిల్లీలీటర్లో 40 మనకు 5 metric ton చెత్తే ఉంది, ప్లాస్టికే ఉంది. అంటే దాంట్లో మీరు 30 మిలియన్ లీటర్స్ మన చెత్త మనం శుద్ధి చేసి వదులు ప్లాస్టిక్ సెగ్రిగేట్ చేసాం అనుకున్నా, కానీ 45 మిల్లీలీటర్ల ఈ మురుగునీరులో ఎంత మనం వదిలేస్తాం చూడండి. నాకు తెలిసి దానికి ఈ లెక్కల ప్రకారం చూస్తే more than 3.5 million tons of plastic is straight away dumped into Godavari. Metric tons per day, not million.
metric tons per day, sorry. 5 metric tons per day. I stand corrected. అంటే నాకు ఇంత మనం ఎలాబొరేట్గా అంటే మీరు బడ్జెట్ చూస్తే 8,000 కోట్లు చేసి కనీసం మనకి క్లీన్ అంటే ఇంత బడ్జెట్లో కూడా మనం ఏం చేసామంటే రోడ్లకి ఇంత బడ్జెట్ ఉందని చెప్పాం, లేదంటే ఈ సౌకర్యాలకి బడ్జెట్ చెప్పాం. ఎక్కడా కూడా మురుగునీరుకి కనీసం రూపాయి బడ్జెట్ లేదు ఎక్కడ. దట్స్ క్వైట్ ఫినామినల్ అనిపించింది నాకు. అందరూ మీరు చేశారు కానీ ఏ నదిలో అయితే పుణ్యకోస్తను మనం మునుగుతాం అనుకుంటామో ఎక్కడో కూడా ఈ 75 మిల్లీలీటర్లకి సంబంధించి ఎక్కడో కూడా శుద్ధి చేసే ప్లాంట్స్ గురించి ఒక్క బడ్జెట్, ₹1,00,000 కనీసం ఒక ₹1 బడ్జెట్ కూడా లేదు దీంట్లో. రోడ్లు వేయాలనుకున్నాం నాకు ఐ థింక్ ద ప్రయారిటీ ఆఫ్ దిస్ 8,000 crores ఐ రిక్వెస్ట్ కీర్తి గారు and SP గారు ఆల్సో ప్లీజ్ లుక్ ఇన్ టు ఇట్. సో నేను ఇవి వచ్చినప్పుడు నాకు ఏమనిపించింది, ఫస్ట్ ఇది పాయింట్ ఆఫ్ కన్సర్న్ అనిపించింది. ఎందుకంటే మీ దృష్టికి నేను తీసుకొస్తున్న ఏలూరులో చాలా విచిత్రంగా ఒక 2 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల క్రితం ఐ థింక్ 3.5 years బ్యాక్ ఆర్ ఎగ్జాక్ట్లీ లెస్ దెన్ 4 years బ్యాక్ an incident occurred in Eluru. Mysteriously 10 people died. Consuming 10 to 12 people died, I think. Drinking water. The problem is all the aqua chemicals mixed into, I don't know, what kind of water source it got mixed into, people consumed it and they died mysteriously. No one could make out. After some time it was an assumption, not assumption, later they found out, but by then things moved on. సో అలాగే నాకేమనిపించిందంటే ఇంత పుణ్యకార్యం పెట్టుకొని మొత్తం డంపింగ్ అంతా ఇక్కడ చేసేసి ఎక్కడా కూడా కనీసం రూపాయి బడ్జెట్ ఇవ్వలేదని దట్స్ వాట్ మై అబ్జర్వేషన్ వాజ్. దట్ వాజ్ రీజన్ బిఫోర్ నేను మిగతా వాళ్ళకి చెప్పబోయే ముందు నా చేతిలో ఫండ్స్ ఇప్పుడు దాకా నేను ఇన్ని సంవత్సరాలు నేను 2 years అయింది. 2 years వచ్చి ఎప్పుడు నేను బడ్జెట్స్ గురించి ఎప్పుడు మాట్లాడలేదు. సో ఫస్ట్ టైం ఐ హ్యావ్ ఆస్క్డ్ కృష్ణయ్య గారు అండ్ కాంతిలాల్జీ జస్ట్ ప్లీజ్ ఐ నీడ్ అ బడ్జెట్, మీరు ఇవ్వండి అంటే. ఎందుకంటే ఇట్ ఇస్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ, ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్ ఫైనాన్స్. ఇఫ్ దే ఫీల్ ఇట్ ఈస్ వర్త్ అంటే దే కెన్ గివ్ ఇట్, దెన్ దిల్ సెండ్ ఇట్ టు ద ఆనరబుల్ సీఎం, విచ్ హీల్ నెవర్ సే నో టు దిస్, ఎస్పెషల్లీ వెన్ ఇట్ ఈస్ ద కన్సర్న్ పబ్లిక్ కన్సర్న్ ఉన్నాయి అని ఎప్పుడు నో అని చెప్పి. సో మేము దాన్ని బట్టి అందుకనే ఈ 2,000 కోట్లు ఫస్ట్ మా 100 కోట్లు దేనికంటే నీటిని శుద్ధి చేయడానికి ఫస్ట్, ఎందుకంటే దట్స్ ప్రైమరీ. ఇవి మేము తీసుకొచ్చిన తర్వాత ఇంకొక పాయింట్ ఆఫ్ కన్సర్న్ ఏమనిపించింది, నేను పరిశ్రమలు అందరితో మాట్లాడుతున్నప్పుడు వీఆర్ నాట్ అగెయిన్స్ట్ డెవలప్మెంట్, పరిశ్రమలు రావాలి, ఉపాధి పెరగాలి, ఉద్యోగ అవకాశాలు రావాలి. మీరే కీర్తి గారు ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేశారు మ్యామ్ మీరు. All the representatives of concerned industries came, and there was one of the gentlemen, I don't know his name, I didn't ask his name. He is saying that particular Andhra paper mills is completely on global standards. There is no such thing in Japan. Today I went for a field visit. All of you are there. వాళ్ళు చెప్తున్న ఆ పాయింట్ వదులుతున్న నీళ్లు పరిశ్రమలోకి గోదావరి నీళ్లు వాడుకొని పేపర్కి తయారీకి వాడి ఆ వదిలిన మురుగునీరుని మళ్ళీ వచ్చి కెనాల్స్ ద్వారా పంపించే లెగూన్స్కి పంపించే ప్రాసెస్లో ఎక్కడా కూడా స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. వాళ్ళు చెప్పిన గ్లోబల్స్ నిన్న ఆయన మాట్లాడుతున్నప్పుడు చాలా అసర్టివ్గా చెప్పారండి. హి వాజ్ వెరీ కాన్ఫిడెంట్. దెర్ ఇస్ నో సచ్ నో దే హ్యావెంట్ వైలేటెడ్ ద నామ్స్ అని చెప్పారు. దట్స్ రీజన్ ఐ సెడ్ ఐ లైక్ దర్ కాన్ఫిడెన్స్, దట్స్ వై ఐ వెంట్ అండ్ చెక్డ్. But it's a gross violation. They're supposed to be as per the global standards or according to the standards which they have committed. They're supposed the entire channel to have a cement coat should be there. Some kind of canal should be created. But it went into ground. And eventually that will seep into the ground and it will go into Godavari. Ground level ki వెళ్ళిపోద్ది, అది గోదావరిలో కలిసిపోద్ది. పోనీ లెగూన్స్లో ఏదైనా ఉన్నాయంటే కంప్లీట్గా గుర్రపు డెక్క పెరిగిపోయింది. యాజ్ పర్ ద నామ్స్ గుర్రపు డెక్క పెరగకూడదు, విజిబుల్గా కనిపించాలి.
ఇన్ని వైలేషన్స్ పెట్టుకొని ఐ డోంట్ నో హౌ కమ్ దే హ్యావ్ షోడ్ సచ్ కాన్ఫిడెన్స్, క్వైట్ స్ట్రేంజ్. అలాగే పిసిసిఎఫ్ అధికారులు నేను అడిగితే మీరు ఇవి చేసేది వైలేషన్సా కాదా అని అంటే దే ఆర్ వైలేషన్స్. హ్యాడ్ యూ సర్వ్ నోటీసెస్? నో. నేను ఇది ప్రాబ్లం ఏమవుతుందంటే మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఒక వైలేషన్ జరుగుతున్నప్పుడేమో డ్యామేజ్ పబ్లిక్కి పడుద్ది, చెడ్డ పేరేమో ప్రభుత్వానికి వస్తుంది. ఏదన్నా మాట్లాడతానంటేనేమో మాకేమైనా ఇబ్బందులు వచ్చేస్తాయని చెప్తా ఉంటాం. ఎనీ సెట్ వీ అండర్స్టాండ్, అంత కామన్ సెన్స్ లేకుండా పాలిటిక్స్ రాంగ్ కదా. We understand when you're starting something, when there is a development, there is a damage to the ecological system. We all agree. We are not fools to, not to overlook it. We understand, but we said we want to regulate. That's why PCCB is a regulatory body, to make sure to minimize the damage which is causing to the Mother Earth. ఓకే, దాంట్లో కొంచెం ఉంటాయి, కొంచెం వైలేషన్ కొంచెం తగ్గించుకుంటా, ఇంకోటి చేస్తాం, కానీ అట్లీస్ట్ ఒక హార్ట్ పెట్టాలి కదా. ఇది మేము మాట్లాడుతున్నప్పుడు ఎక్కడా కూడా ఇప్పుడు మీరు చెప్తాను. సో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ హ్యాస్ అఫీషియల్స్ హ్యాస్ నెవర్ టేకెన్, నాట్ ఈవెన్ సెండ్ అ సింగిల్ నోట్ టు దెమ్. మీరు ఈ వైలేషన్ జరిగిన ఒక్కళ్ళు పంపించలేదు. ఇది నాకు పాయింట్ ఆఫ్ కన్సర్న్ అనిపిస్తుంది. అలాగే వన్ మోర్ వైలేషన్, వాళ్ళకి ఇప్పటికీ 10-12 కోట్లు ట్యాక్స్ కట్టాలి, 13 కోట్లు కార్పొరేషన్ ట్యాక్స్ కట్టాలి. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి వాళ్ళు చేసే ఉదాహరణగా ఒక 50,000 రూపాయలు జీతం తీసుకున్న ఒక ప్రభుత్వ ఉద్యోగి 600 కడతాడు నెలకి, వాడి ప్రొఫెషనల్ ఫీ. అలాంటిది 500 కోట్ల రూపాయలు మీరు ప్రాఫిట్ ఉండి మీరు 13 కోట్లు కూడా కట్టనంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి రాష్ట్రానికి? మేము ట్యాక్సులు కట్టనంటే మేము ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం కరెక్టే, మీరు గోదావరి జలాలు కూడా వాడుకుంటున్నారు కదా. అలాగే గోదావరి జలం అందరికీ, ప్రకృతి సంపద అందరికీ కదా. అలాంటి ప్రకృతి సంపదని మీరు ఓకే, మీరు 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, నాకు తెలిసింది కాదనుకోండి, 3,000 మందికి ఉపాధి అవకాశం ఇచ్చారు. అంతవల్ల కూర్చోబెట్టి ఇట్స్ నాట్ ఎ ఫండమెంటల్ రైట్ టు పొల్యూట్ ద రివర్ కదా, మదర్ గోదావరి. యూ హ్యావ్ ఎ ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ నేచర్. ఇవన్నీ మీరు చెప్పగలగాలి కదండి. పంచాయతీల నుంచి ముఖ్యమంత్రి గారు ఏమంటారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, మీరు ట్యాక్సులు రావట్లేదు అంటే ఇలా అందరూ బకాయిలు పెడితే ఎక్కడి నుంచి వస్తాయి? పబ్లిక్గానేమో గవర్నమెంట్కి డబ్బులు కట్టకుండా మేము ప్రైవేట్గా మేము కూర్చొని ఇన్ఫ్లుయెన్స్ చేస్తామంటే కుదరవు కదా అట్లా. 3-4 కోట్లు బాకీ పంచాయతీ. అదే అలాగే ఇప్పుడు మీరు మన కృష్ణదేజ గారికి మేము చెప్పాము, మన కన్సర్న్ పంచాయతీ అండ్ ద లీడర్షిప్ ఆఫ్ కాంతిలాల్ దండేజ్ ఇస్ వెరీ క్లియర్ కట్. మీరు ఆదాయం పెంచాలని ఆల్మోస్ట్ 1,000 crores పెట్టాము. అంటే ఇవన్నీ ఏమనిపిస్తున్నాయి అండి, ఐ థింక్ ఇట్స్ గ్రాస్ నెగ్లిజెన్స్. ఐ థింక్ వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. ప్రతి పారిశ్రామికవేత్త మీద మాకు అపారమైన గౌరవం ఉంది. మీరు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు, చాలా చాలా సంతోషం. అండ్ ఆల్సో యూ హ్యావ్ ఎ ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ. ఏదన్నా అంటే కూర్చోబెట్టి మంత్రివర్యులు చెప్తాను, దుర్గేష్ గారు అంటే మన పెద్దలు బుచ్చే చౌదరి గారు చెప్తా ఉన్నారు, ఏదన్నా మాట్లాడితే మేము వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి అంటే ఎవరిని బెదిరిస్తారండి మీరు? ఎవరిని బెదిరిస్తారు మీరు? అలా బెదిరించకండి. మేము అడుగుతుంది రెగ్యులేట్ చేయమని కోరుకుంటున్నాం. నిజంగా మీకు నోటీసులు పంపించేసి మూసేయమంటే అప్పుడు మీరు బాధపడాలి, అప్పుడు మీరు ఏదైనా చూసుకొని చెప్పాలి. ఐ రిక్వెస్ట్ ఆల్ ద కన్సర్న్ ఇండస్ట్రీస్ అరౌండ్ గోదావరి, ప్లీజ్ హ్యావ్ సమ్ కన్సర్న్ ఫర్ ద పొల్యూషన్ యు ఆర్ కాజింగ్. ప్లీజ్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దట్. అంతేగాని అసలు మేము ఏమీ పొల్యూషన్ చేయట్లేదు, మాది చాలా మేము మేము పవిత్ర జలాలు వదులుతున్నాం అని చెప్పకండి మాకు. సో ఇది ఒక వైపు ఉంటే, ఇంకొక వైపు 55 మిలియన్ లీటర్స్ మనం డైరెక్ట్ డంప్ చేస్తున్నాం. వీఆర్ ఆల్సో కాజింగ్ కంప్లీట్. అందరం కూర్చోబెట్టి రాజమండ్రి నేను కూడా స్నానం చేశానంటే మేము స్నానం చేసిన నీళ్ళు కూడా గోదావరి కలిపేస్తుంది. ఐ ఫీల్ గిల్టీ అబౌట్ ఇట్. సో దీనికి యుద్ధ ప్రాతిపాదికన ఐ రిక్వెస్ట్ కాంతిలాల్ జీ టు రైట్ ఎ లెటర్ టు అప్రోచ్ CMO
Of course, from political side, we'll connect to Honorable CM also. From the administrative side, you have to communicate to Chief Secretary garu. On a war footing, how do we contain this 75 MLD discharge with completely treated? I think this should be the priority even before roads. ఇది చేయనప్పుడు దెర్ ఇస్ నో పాయింట్. దీనికి మత విశ్వాసాలు ఉన్నాయి, ధార్మిక విశ్వాసాలు ఉన్నాయి, గుళ్ళు గోపురాలు జరిగితే పుణ్యం వస్తో లేదో నాకు తెలియదు, కానీ ఈ 55 మిలియన్ లీటర్లు రోజుకి మురుగునీరుని అటు ఆంధ్ర పేపర్ మిల్స్ నుంచి రకరకాల పేపర్ వచ్చే మరుగును ఈ పొల్యూట్ వాటర్ని పెడితే నాకు పుణ్యం ఎంత వస్తుందో తెలియదు, కానీ జబ్బులు అయితే ఖచ్చితంగా వస్తాయి. మనం నవ్వుకున్నాం కానీ ప్రామిస్గా, బట్ బాధపడాల్సిందండి. ఇందాక కూడా మీటింగ్లు చెప్తా ఉన్నాను, మా తెలుగు తల్లికి మళ్ళీ పోదానని చెప్తాను. గోదావరమ్మ గలగల్లో, కృష్ణమ్మ బెరబెర్లో, ఈ గలగల్లో బెరబెర్లో కూర్చోబెట్టి అక్కడ విలవిల్లు అంటున్నాయి, అక్కడ కూర్చోబెట్టి విలువలు అయిపోతున్నాయి. ఇంత పొల్యూషన్. జీవనది అంటాం దీన్ని, జీవనదులు ఇవన్నీ. అందుకే నేను కృష్ణ కూడా చెప్తా ఉంటే, సో దెర్ ఈస్ అ మిషన్ క్లీన్ కృష్ణ అండ్ గోదావరి కెనాల్స్. నేను ఇది నాకు పాయింట్ ఆఫ్ కన్సర్న్ అనిపించింది. సో ఫ్రమ్ మై సైడ్, అండ్ PCB ఈజ్ ద కాన్స్టిట్యూషనల్ బాడీ టు క్లియర్ ఇట్ అప్, టు ఇనిషియేట్. వీఆర్ committed for 100 crores to take the initiative for start cleaning process. అలాగే రిక్వెస్ట్ ఆల్ ద మీరు కలెక్టర్ గారు అండ్ కన్సర్న్ హైయర్ అఫీషియల్స్ ఆల్సో, ప్లీజ్ రీచ్ అవుట్ టు ఆల్ ద కన్సర్న్ ఇండస్ట్రియల్ హెడ్స్. మీరు చేయకపోతే ఏమైపోద్దంటే వాళ్ళు ఏంటంటే ప్రైవేట్గా సమ్ ఆఫ్ ద పీపుల్ మైట్ నో మీ పర్సనల్లీ, సార్ కొంచెం హెల్ప్ చేయండి అంటే కరెక్ట్ మేము చేస్తాం, కానీ ప్రజలను వంచి మేము మోసం చేయలేం కదా. మీరు కొంచెం ఇష్యూ రైజ్ చేయకుండా అంటే ఇష్యూ రైజ్ చేయకుండా ఎలా ఉంటారు? రేపు పొద్దున క్వశ్చన్ చేసేది మిమ్మల్ని కాదు కదా. అలా అని మిమ్మల్ని పారిపోమని చెప్పట్లేదు కదా, బాధ్యతగా ఉండమని చెప్తున్నాం. అందుకని ఇది మీరు దయచేసి ఇది ఒకసారి మీ అందరికీ దృష్టిలో పెట్టుకొని, ఫస్ట్ నా పాయింట్ దిస్ వాట్ ఐ వాంట్ టు సే. గోదావరి పుష్కరాలు జరిగే 6 జిల్లాల్లో, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కాకినాడ, ఏలూరు, పోలవరం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ నుండి ఇప్పటి వరకు దాదాపు 2 ఏళ్లలో 1849 కిలోమీటర్లు బీటీ రోడ్లు 1368 కోట్లతోటి శాంక్షన్ చేశాం. అందులో 229 కిలోమీటర్లు బీటీ రోడ్లు పూర్తయ్యాయి. 190 కిలోమీటర్ల పనులు పురోగతిలో ఉన్నాయి. రీసెంట్గా ఇందులో 600 కిలోమీటర్లు శాసకీ ద్వారా శాంక్షన్ చేశాం. 2076 కిలోమీటర్ల సీసీ రోడ్లు 1038 కోట్లతోటి శాంక్షన్ చేశాం. అందులో 1340 కిలోమీటర్ల సీసీ రోడ్లు పూర్తయ్యాయి. 684 కిలోమీటర్లు పనులు పురోగతిలో ఉన్నాయి. అలాగే వీటి కింద ఇక్కడ సంబంధించిన అడవితల్లి బాట కింద మరో 216 కిలోమీటర్లు బీటీ రోడ్లు 180 కోట్లతో శాంక్షన్ చేశాం. అందులో 95 కిలోమీటర్ల పనులు పురోగతిలో ఉన్నాయి. 42 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయి. మిగిలినవి కూడా టైం లైన్లో పెట్టుకుని పూర్తి చేయాలని పిఆర్ ఇంజనీరింగ్ అధికారులని నేను కోరుతున్నాను. ఇవి కాకుండా ఇంకా 1324 కిలోమీటర్లు బీటీ రోడ్లు 989 కోట్లతో కావాలని అధికారులందరూ కోరారు. ఇందులో 480 కిలోమీటర్ల బీటీ రోడ్లు ప్రాధాన్యత ఆధారంగా కావాలని కోరారు. ఒకసారి వీటిని కూడా పరిశీలించి ఒక నిర్ణయం తీసుకోమని, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కమిషనర్ కృష్ణదేజ గారు ఒక కమిట్మెంట్ ఇచ్చారు. నెక్స్ట్ 2 డేస్లో దీని మీద మీరు ఒక నివేదిక ఇస్తారని చెప్పారు. ప్లీజ్ ఐ అర్జ్ యూ టు డూ ఇట్. అలాగే డిపార్ట్మెంట్ నుంచి మన పిఆర్ డిపార్ట్మెంట్ నుంచి మోడల్ పుష్కర్ పంచాయత్ జూన్ 25 లోపు మేము దానికి సంసిద్ధత తెలియజేసి దాన్ని పూర్తి చేస్తామని మీ సహాయ సహకారం, మిగతా జిల్లా యంత్రాంగం అధికారులు, కలెక్టర్ గారి సహాయ సహకారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మిగతావన్నీ కూడా నేను మీకు టైం టు టైం ఐఎమ్ క్వైట్ అవైలబుల్. ఎనీవన్ హూ వాంట్స్ టు రీచ్ మీ పర్సనల్లీ ఆన్ దిస్ ఇష్యూ ఆల్వేస్ అవైలబుల్. థ్యాంక్ యూ. జై హింద్. ఈ నర్సరీ ప్రస్తుతం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పరిధిలో కేవలం 170 మాత్రమే ఉన్నాయి సార్. ఈ 170 నర్సరీస్తో ఆల్మోస్ట్ 1.7 crore సీడ్లింగ్స్ మేము ప్రొడ్యూస్ చేయాలి అని చెప్పి మేము ప్లాన్ చేస్తున్నాం.
అయితే తమకున్న ప్యాషన్తో ఈ గ్రీనింగ్ 50% గ్రీనింగ్ ఆబ్జెక్టివ్ని అతి త్వరగా మనం వేగవంతంగా అచీవ్ చేయాలంటే కేవలం ఈ 170 ఫారెస్ట్ నర్సరీస్కి అదనంగా ప్రతి గ్రామ పంచాయతీలో కూడా మహిళా నేతృత్వంలో మనం నర్సరీస్ని ఏర్పాటు చేసుకోవాలని తమరు సూచించారు సార్. ఈ సూచనల మేరకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈ ఎస్హెచ్జీస్ని కానీ గ్రామ పంచాయతీని హ్యాండ్ హోల్డ్ చేస్తూ వారికి కూడా ఎన్ఆర్జీఎస్ ఫండ్స్తో మనం ఈ నర్సరీస్ని అక్కడ కూడా డెవలప్ చేయాలని తమరు ప్రతిపాదించిన మీదట ఈ పిఆర్&ఆర్డి డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఒక ఎంఓయూ అంటే మనం దాదాపు ఒక 10 crore సీడ్లింగ్స్ మనం డెవలప్ చేయాలని చెప్పి మనం ఆస్పైర్ చేస్తూ ఉన్నాం. దాన్ని రియలైజ్ అవడానికి, ఆ డ్రీమ్ రియలైజ్ అవడానికి ఆ రిక్వెస్ట్ నా ద పిసిసిఎఫ్ పివి చలపతిరావు గారు, అలాగే కమిషనర్ పంచాయత్ రాజ్ శ్రీ కృష్ణతేజ గారు మీ సమక్షంలో అది ఇది ఏంటంటే మాకు పిఆర్ నుంచి ఎన్ఆర్జీఎస్ కింద చాలా 10 కోట్లు ఇస్తూ ఉంటాం. ఇచ్చిన తర్వాత మాకేమనిపించింది, బేసిక్గా మనకి చాలా నేటివ్ ట్రీస్ ఉంటాయి అడవులు. కానీ ఎన్నిసార్లు మేము చేసినా కానీ ఈ మొక్కల్లో చెట్లు పెంచుతుంటే ఓన్లీ 15, 20, 30 రకాలకి పరిమితం. నేనేం చెప్పానంటే బాగా లోపల అడవుల్లో ఉన్న అంతరించిపోతున్న చెట్లు కానీ వాటన్నిటిని సీడ్స్ని సేకరించి అది కేవలం అక్కడున్న అడవులకే కాకుండా మొత్తం రాష్ట్రం మొత్తం మీద దాన్ని ఇంక్లూడింగ్ అర్బన్ నగర వనాలు కూడా పెట్టాలి. దాంట్లో భాగంగా నేను కార్యక్రమం చేస్తాను.